ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ప్రాంతాలలో అభ్యర్థులకు సపోర్టుగా బీజేపీ నేతల సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్పై విమర్శలు కురిపించారు. నేరుగా ఓటర్లను కలుస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నిస్తున్న వారికే ఓటు వేయాలని కోరారు. హామీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కార్కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలని చూస్తుందన్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంపై అంచనా లేకుండా నిర్లక్ష్యంగా ఖర్చులు చేస్తుందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేసిందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పట్టభద్రుల సమావేశంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ 9 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని పట్టభద్రులను కోరారు కిషన్ రెడ్డి. 9 లక్షల కోట్ల అప్పులు చేసి కూడా ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఒకటో తేదీ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగస్తులకు కానీ చిన్న చిన్న కాంట్రాక్టర్లకు పేమెంట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. నేషనల్ హైవే రోడ్డు ఎట్లా ఉంది? ఇక్కడ నుంచి నిర్మల్కి వెళ్తే అంత అద్భుతమైన రోడ్డు ఉంది. మళ్ళీ ఇంకో గ్రామాలకు స్టేట్ గవర్నమెంట్ రోడ్డు చూడండి ఎట్లుంటుంది. ఇంతే తేడా, ఇక వేరే ఏం చూడాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ నుంచి నిర్మల్కి వెళ్ళండి, ఎంత అద్భుతమైనటువంటి రోడ్డు మెయింటైన్ చేస్తున్నాడు మోడీ గారు. ఓటమి భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం కోసం వస్తున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ నేతల మాయమాటలు విని ఉపాధ్యాయులు మోసపోవద్దన్నారు. వరంగల్ జిల్లా బొల్లికుంటలో నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సంజయ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నిస్తున్న వారికే ఓటు వేయాలన్నారు. ఈసారి సర్వత్రుడి గెలిపిస్తే మీరు ఈ 3 జిల్లాలకు సంబంధించిన సమస్యలు మాట్లాడే అవకాశం వస్తుంది. అటు 4 జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, అంటే ఇక్కడ అక్కడ కూడా మళ్ళీ 3 ప్రాంతాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు కాబట్టి ఈ 3 గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో బీజేపీ యొక్క ప్రాధాన్యత గెలిచిన వాళ్ళు మిగులుతుంది. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. నిజామాబాద్ లో ప్రచారం చేసిన అరవింద్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కావాలంటే బీజేపీ గెలవాలన్నారు. ఈ భ్రష్టు పట్టిన పార్టీలు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ భ్రష్టు పట్టిన నాయకులు అవినీతిలో పూరుకుపోయి సమాజాన్ని కులాల వారీగా విడదీసి హిందువుల్ని ముస్లింలకి ఎట్టిచాకిరి చేసి ఈ ఎన్నికలలో కూడా నా రిక్వెస్టు, రేపటి నాడు మనము ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలన్నా వాళ్ళు చేస్తున్న దుర్మార్గపు 317 జియో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళని ప్రశ్నించే గొంతుక కేవలం భారతీయ జనతా పార్టీ. బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలని చూస్తుందన్నారు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. సీఎం రేవంత్ ప్రధాని మోదీని బీసీ కాదంటున్నా ఒరిజినల్ గా మోదీ బీసీనే అని చెప్పారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీనే గెలుస్తుందన్నారు కృష్ణయ్య. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు, విద్యావంతులు, మేధావులు ప్రలోభాలకు లొంగకుండా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి. నిజమైన నాయకులను బీజేపీ ఎప్పుడూ అభినందిస్తుంది, ప్రోత్సహిస్తుంది. అందుకు నేనే తార్కాణం. రెండవది, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక యోగి. బీసీ జాబితాలో ఉండేటోళ్ళ దాంట్లో 2 రకాలు ఉంటారు. ఈయన చేతి వృత్తులకు చెందినటువంటి వాడు, కులవృత్తి, గాంధ కులం, పైగా బీసీల పట్ల అంకితభావం ఉన్నటువంటి నాయకుడు. గతంలో కూడా మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు కూడా మా బండి సంజయ్ గారు మీద కూడా ఇటువంటి తప్పుడు ఒక ఉత్తరాన్ని పబ్లిసిటీ చేసి సృష్టించి దాని ద్వారా 10,000 రూపాయలు ఇవ్వద్దు అన్నాడు బండి సంజయ్ గారు, ఆపమన్నాడు అనేటువంటి ప్రచారం చేశారు. పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అమిత్ షా గారి మీద కూడా అటువంటి తప్పుడు అవి తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. తప్పుడు వీడియోలు తయారు చేసి ఇప్పుడు అట్లా ఈ ఎలక్షన్ కూడా గెలవడానికి తప్పుడు విధానాన్ని అవలంబిస్తున్న నేపథ్యంలో మేము నిన్న మొన్న వచ్చినటువంటి సోషల్ మీడియా వచ్చిన వార్తల మీద పోలీస్ సైబర్ క్రైమ్స్కి మేము కంప్లైంట్ చేసినాం. శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. శివస్వాములపై పోలీసుల లాఠీ ఛార్జీని ఖండిస్తున్నామని చెప్పారు. శ్రీశైలంలో ముస్లింలకు షాపులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. హిందూ దేవాలయాల దగ్గర వేరే మతం వాళ్ళ షాపులు ఉండకుండా చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి చేశారు రాజాసింగ్. శివస్వామ్యులు అసలు హిందువులకే ఇవ్వాలి ఈ షాపులు, ముస్లిమ్స్కి ఎట్లా ఇస్తారు క్వశ్చన్ అడిగితే అక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది, గొడవ జరిగింది. దురదృష్టం ఏంటంటే శివస్వాముల పైన లాఠీ చార్జ్ జరిగింది. మేము ఎన్నో సంవత్సరాల నుంచి గతంలో ఉన్న గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసినాం,
ఇప్పుడున్న గవర్నమెంట్ మా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, మన హిందూ పుణ్యక్షేత్రాలకి మన హిందూ గుళ్ళ దగ్గర వేరే మతమోలు అసలు ఉండకూడదు. రాష్ట్రంలో జరిగే 3 ఎమ్మెల్సీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ నేతలు కృషి చేస్తున్నారు. ఎన్నికలు జరగబోయే ప్రాంతంలో బీజేపీ అభ్యర్థులకు సపోర్టుగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.